ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సాధారణంగా మన జీవితంలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, పిల్లలు లేకపోవడం ఇలా ఏ సమస్యలు వచ్చినా ఆరోగ్య సమస్యలైతే హాస్పిటల్‌కి, ఆర్థిక సమస్యలైతే బ్యాంకులకి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ సమస్యలు పరిష్కారం కానప్పుడు కొన్నిసార్లు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి గ్రహదోషాలేమన్నా ఉన్నాయా అని కూడా తెలుసుకుంటాము. వాటి పరిష్కారానికి మనం ఇంట్లోనే సులభంగా చేసుకునే కొన్ని మార్గాలున్నాయి. అదే వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం. ఇది చాలా శక్తివంతమైన వ్రతం. ఏ రకమైన గ్రహ ప్రభావ సమస్య అయినా ఈ వ్రతం సులభంగా తొలగిస్తుంది. ఇంకా ఇది చేయడం కూడా చాలా సులభం. ఈ వ్రతం చేయడం వల్ల దేవుడితో మన మధ్య ఉన్న సంబంధం కూడా పెరుగుతుంది. అలాగే గ్రహదోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం ఎలా చేయాలి, వివరాలు, అలాగే నియమాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాము. సప్త శనివార వ్రతం చేయాలంటే ముందుగా 7 నియమాలను పాటించాలి. అదేంటంటే ఈ వ్రతాన్ని ఏ మనిషన్నా చేయొచ్చు. మనిషిగా పుట్టినవాడు ఎవ్వరైనా ఆడవారు, మగవారు, పిల్లలు ఎవరైనా చేయొచ్చు. ఉపనయనం చేసిన వారైనా, చెయ్యని వారైనా, ఏ జాతి, మతానికి చెందిన వారైనా సప్త శనివార వ్రతాన్ని చేసుకోవచ్చు. అందుకే శనివారం నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి పూజ చేయాలి. సాధారణంగా ఈ పూజకు 40 నిమిషాల వరకు సమయం పడుతుంది. కొందరు ఈ పూజని ప్రదోష సమయంలో కూడా చేస్తారు. ఏదైనా సరే ఉదయం చేయడం చాలా మంచిది. రెండవ రూల్ ఏంటంటే, భార్యాభర్తలు కూడా కలిసి చేయొచ్చు. ఒక్కరే చేయొచ్చు లేదా ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు. వీలైనంత వరకు కలిసే చేయాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసేటప్పుడు ఆ రోజు ఇంట్లో పిల్లలు ఉంటే వారిని కూడా పూజలో కూర్చోపెట్టండి. 7 శనివారాలంటే సుమారు 1.5-2 నెలల వరకు ఉంటుంది. కాబట్టి మహిళలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ శనివారాన్ని వదిలేసి తర్వాత శనివారం నుంచి కొనసాగించవచ్చు. మూడవ నియమం ఏంటంటే ఈ వ్రతం కోసం ఉపవాసం. ఉపవాసం చేయడం చాలా మంచిది. వైద్యపరంగా చూసినా కూడా ఉపవాసం వల్ల మన శరీరం శుభ్రంగా మారుతుంది. మనం గంటకొకసారి తింటూనే ఉంటాం. దీనివల్ల శరీరం ఎక్కువ పనిచేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఉపవాసం చేయమని చెప్పారు. మీరు పండ్లు, పాలు వంటివి తిని సరిపడా నిద్రపోతే మీ ఇంద్రియాలు తృప్తి చెందిన తర్వాత ఆ వెంబడింపులు తగ్గిపోతాయి కాబట్టి అలా అయినా మీరు వ్రతం చేసుకోవచ్చు. లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తిండి తింటూ కూడా వ్రతం చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సమస్య లేదు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్రతం నాడు భగవంతుని పైనే దృష్టి ఉండాలి. ఆ తర్వాత నాల్గవ నియమం ఇదేంటంటే ఇది చాలా కొద్ది మంది మాత్రమే పాటిస్తారు. వారి కోరికకు సంబంధించి ఏదైనా వస్తువు తీసుకుంటారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారనుకోండి. చిన్న వెండి ఆకారపు ఇల్లు అంటే ప్రతిమను తీసుకొని ఆ 7 శనివారాలు భగవంతుని దగ్గర పెట్టి లేదా పశువులు, పంటలు వీటి కోసం వ్రతం చేసేవారంటే గోవు ప్రతిమను లేదా శరీరం బాగుండాలి అనుకునేవారు తిరుమలలో చిన్న మనిషి ఆకారపు ప్రతిమ తీసుకొని దాన్ని 7 శనివారాల పాటు స్వామివారి పక్కన పెట్టి పూజ చేస్తారు. ఐదవ నియమం ఏంటంటే వ్రతం తర్వాత ఆ వస్తువుతో ఏం చేయాలో అదే ఐదవ నియమం. వ్రతం తర్వాత తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి హుండీలో ఆ వస్తువుని వేసేయాలి. లేదా తిరుమలకు వెళ్ళడం వీలవ్వని వారు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి అక్కడ హుండీలో ఆ ప్రతిమను వేసేయొచ్చు. ఆరవ నియమం ఏంటంటే, కొంతమంది 7 శనివారాల పాటు వ్రతం చేసుకొని, వెంకటేశ్వరుడు వడ్డీ కాసుల వాడు కాబట్టి, ఇంకొక శనివారం కూడా వ్రతం చేయాలా అని అడుగుతూ ఉంటారు. మీకు అవకాశం ఉంటే 8వ శనివారం కూడా వ్రతం చేసుకోండి. కానీ పురాణాల ప్రకారం 7 శనివారాల వ్రతం సరిపోతుంది. పరిస్థితులు అనుమతిస్తే 8వ శనివారం కూడా వ్రతం చేసుకోవడంలో ఏ సమస్య లేదు. ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైనది ఏడవ నియమం. అదేంటంటే వ్రతం రోజు ఒకరికి భోజనం వడ్డించడం. ప్రతి శనివారం వ్రతం అయిపోయిన తర్వాత ఒకరికి తప్పకుండా భోజనం పెట్టాలి. ఇది ఏడవ నియమం. ఈ వ్రతాన్ని ఈ 7 నియమాలు పాటిస్తూ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వ్రత విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా మీరు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా భూమిని శుభ్రపరచాలి.
శుభ్రపరిచిన తర్వాత ఆవు పేడ ఉంటే ఆవు పేడని అలికి, లేదంటే పసుపుని అలికి దానిపైన పీటని ఉంచి, రాగి చెంబును తీసుకొని కొత్త రాగి చెంబైనా లేదా పాతదైనా శుభ్రంగా కడిగి ఆ చెంబును కూడా వాడొచ్చు. దానిపైన కొబ్బరి, అలాగే పసుపు రంగు బ్లౌజ్ పీస్ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వ్రతం అంటే కలశం తప్పనిసరి. ఆ తర్వాత చలిమిడి దీపాలు తయారు చేసుకోవాలి. చలిమిడి అంటే బియ్యం పిండి, బెల్లం, నెయ్యి కలిపి తయారు చేసిన మిశ్రమం. దీంతో దీపం చేయాలి. ఈ దీపంలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఎందుకంటే శనేశ్వరుడికి నువ్వుల నూనె అంటే ఇష్టం. సాధారణంగా సప్త శనివార వ్రతానికి దీపారాధనకు 7 వత్తులు వాడుతారు. మీరు 2 దీపాలు పెట్టాలనుకుంటే ఒక దానిలో 3 వత్తులు, మరొక దానిలో 4 వత్తులు పెట్టాలి. లేదు 7 దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే 7 చలిమిడి ఉండలు దేవుడికి సమర్పించాలి. ఇక్కడ 7 అనే గణాంకానికి ఒక కారణం ఉంది. కొన్ని దైవ శక్తులు ప్రత్యేకమైన శబ్దాలు, వర్ణాలు, తిథులు, పదార్థాలు, ఖనిజాలు వంటి మీద స్పందిస్తాయి. శనేశ్వరుడు 7 అనే సంఖ్యకు, నల్ల రంగుకు బాగా స్పందిస్తాడు. అందుకే శనేశ్వరుడికి వ్రతంలో 7 నల్ల ద్రాక్షలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వీటితో పాటు పూజ కోసం ఉపయోగపడే పువ్వులు, పండ్లు వీటన్నిటి కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో కూడా 7 దశలుంటాయి. మొదటిది ఆచమనం, అలాగే సంకల్పము. ఆచమనం అలాగే సంకల్పం చెప్పుకున్న తర్వాత కలశారాధన చేయాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ అంటే గణపతి పూజతో మొదలుపెట్టి ఆ తర్వాత మనం నిత్యలో గణపతి పూజ తప్పకుండా చేయాలి. లేదా గణపతి పూజ చేయడం రాకపోతే శుక్లాంబరధరం విష్ణుం అనే మంత్రాన్ని అయినా చెప్పుకోవచ్చు. పసుపుతో గణపతిని చేసుకొని గణపతి పూజ అయిపోయిన తర్వాత కలశారాధన, షోడశోపచార పూజ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత పూజలో 16 ఉపచారాలు ఉంటాయి. ఇందులో 10వ ఉపచారం తర్వాత ఆగి వెంకటేశ్వరుడికి అంగపూజ చేయాలి. అంగపూజ అంటే స్వామివారి శరీరంలో అన్ని భాగాలకు పూజ చేయాలి. ఈ పూజ ఎలా చేయాలో ఈ పూజ గురించి స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. ఆ వివరణను వీడియో రూపంలో చేసున్నాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అంగపూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చదవాలి. ఆ తర్వాత ధూపం, దీపం వంటివి సమర్పించాలి. ఆ తర్వాత 7వ దశ. ఇది చివరి దశ. వ్రతం అయిపోయిన తర్వాత వ్రత కథను చదవాలి. ఏ వ్రతానికైనా కలశారాధన, వ్రత కథ. వ్రతం అంటే ఈ 2 తప్పనిసరి. ఈ వ్రతానికి 3 కథలున్నాయి. అవేంటంటే మొదటి కథ వెంకటేశ్వర స్వామి అవతారం గురించి. అంటే వెంకటేశ్వర స్వామి ప్రభువు భూమి మీదకొచ్చి తల్లి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మొదటి కథ మన పాత సినిమా 'వెంకటేశ్వర మహత్యంలోనిదే' కథ. రెండవది కుమ్మరి భీముని గురించి. భీముడు ఒక గొప్ప భక్తుడు. వెంకటేశ్వర స్వామి భీముడిని అలాగే తన భార్య ఇద్దరిని కూడా శరీరంతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లి ఆశీర్వదించిన కథ. ఇదే రెండవ కథ. మూడవ కథ వచ్చేసి దేవదత్తుని కథ. ఇందులో ఒక వ్యక్తికి జీవిత సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ విషయం వల్ల అతని భార్య చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో వారు ఒక గొప్ప వ్యక్తి సూచనతో సప్త శనివార వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేసిన తర్వాత ఆయనకు ఆ ఆయుష్ దొరికింది. పూర్తి ఆయుష్ దొరికింది. కాబట్టి ఈ కథ ఆధారంగా ఏడుకొండల స్వామి అనే సినిమా కూడా తీశారు. ఇదే మూడవ కథ. ఈ 3 కథలు చదివిన తర్వాతే సప్త శనివార వ్రతం పూర్తవుతుంది. కాబట్టి సప్త శనివార వ్రతం అయిపోయిన తర్వాత 7 శనివారాలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత తిరుమలకి వెళ్ళి లేదా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిది. ఈ 7 శనివారాల వ్రత పూజ పూర్తయిపోయిన తర్వాత కూడా మీరు జీవితాంతం శనివారం ఇలాగే పూజ చేసుకోవచ్చు. ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటే, ప్రతి శనివారం ఒక 20 నిమిషాలు కూర్చొని షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఇది కూడా వీలవ్వదు అని అనుకునేవారు గోవిందనామాలు, సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి వజ్రకవచం. కనీసం ఈ 3 అయినా ప్రతి శనివారం చదువుకోవడం చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా సులభంగా సప్త శనివార వ్రతం చేసుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.